వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అయితే మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి దోస్త్ నోటిఫికేషన్ 2024 తెలంగాణ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ దోస్త్ నోటిఫికేషన్ తోటి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే మొత్తం ఈ దోస్త్ నోటిఫికేషన్ తోటి తెలంగాణలోని డిగ్రీ కళాశాలలో 3 విడతల్లో అడ్మిషన్స్ కల్పించనున్నారు. అయితే ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మే 6 నుంచి 25 వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి జూన్ 4 నుంచి అండ్ జూన్ 13 వరకు సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి థర్డ్ ఫేజ్ వచ్చేసి జూన్ 19 నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో ఆ కాలేజ్కి వెళ్ళి మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనకి కాలేజ్ ఇష్టమే అన్నట్టు అంటే రాసిన తర్వాత ఫామ్ ఫిల్ చేసేసి అక్కడ మన సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఆ కాలేజీల్లో సీట్ అలాట్ అవుతుంది. అయితే ఈసారి కూడా ఈ ఏడాది డిగ్రీతో పాటు కొత్తగా బీకామ్, ఫైనాన్స్ అండ్ అదేవిధంగా బీఎస్సీ బయోమెడికల్ సైన్స్ కొత్త కోర్సులు కూడా ఈసారి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అదేవిధంగా అట్లయితే ఈ అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత జూలై 8 నుంచి డిగ్రీ కాలేజీలో ప్రారంభం అవుతాయి. అయితే చాలామందికి అంటే దోస్త్ నోటిఫికేషన్ తోటి అంటే ఏ సర్టిఫికేట్స్ పెట్టాలి, అంటే ఏమేమి అప్లోడ్ చేయాలనేది కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ మీకు ఇప్పుడు క్లారిఫై చేస్తున్నానండి. అయితే ఫస్ట్ మీరు ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఏ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంచుకోవాలి దోస్త్ నోటిఫికేషన్ కోసం అంటే ఇలాంటి ఫస్ట్ వన్ నోట్ చేసేసుకోండి ఒకటి. అయితే దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనము ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మార్క్స్ మెమో మెయిన్ అండి. ఇది ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో. సెకండ్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ సెకండ్ వచ్చేసి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి థర్డ్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. థర్డ్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాస్పోర్ట్ సైజ్ అండి. పాస్పోర్ట్ కావాలి, ఎందుకంటే అది కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. పాస్పోర్ట్ లేటెస్ట్ పాస్పోర్ట్. తర్వాత ఎస్ఎస్సి మెమో. తర్వాత వచ్చేసి ఎస్ఎస్సి మెమో కూడా మీ దగ్గర ఉంచేసుకోండి. అదేవిధంగా ఆధార్ కార్డ్ కూడా కావాలి. నెక్స్ట్ ఆధార్ లింక్ మొబైల్ నెంబర్. మీ ఆధార్ కార్డ్కి అయితే ఏ మొబైల్తో లింక్ అవుతుందో ఆ మొబైల్ నెంబర్ కూడా అక్కడ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సిక్స్త్ టు ఇంటర్ వరకు మీరు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది మీ దగ్గర. ఇవి మెయిన్ చేసుకోండి. ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఇంటర్మీడియట్ మెమో, పాస్ మెమో, అండ్ వచ్చేసి ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ ఇంకోటి ఇన్కమ్ సర్టిఫికేట్, అండ్ ఎస్ఎస్సి మెమో, ఆధార్ కార్డ్, ఆధార్ లింక్ మొబైల్, సిక్స్త్ టు 10th అండ్ స్టడీ సర్టిఫికేట్స్. ఓకేనా, ఇవి మెయిన్ మీ దగ్గర ఉంచేసుకోండి. మీరు దాంట్లో అప్లోడ్ చేసేయండి. ఇంకా మీకు దోస్త్ నోటిఫికేషన్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.